హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఇంటీరియర్ వర్క్ ఫినిష్ చేసిన ఒక 3 BHK ఫ్లాట్ హోమ్ టూర్ చూడబోతున్నాం. ఈ హోమ్ టూర్లో మనం ప్రతి రూమ్ని ఎలా డిజైన్ చేసామో, కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేసాం, ఏ మెటీరియల్స్ యూజ్ చేసాం అండ్ ఈ పర్టికులర్ ఫ్లాట్లో ఇంక్లూడ్ చేసిన డిజైన్ ఎలిమెంట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. లివింగ్ రూమ్లో మనం టీవీ యూనిట్ని లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టోరేజ్ బాక్స్లో మనం డెకరేటివ్ ఐటమ్ని షోకేజ్ చేసుకోవడానికి అండ్ పక్కన లోవర్స్ ఇచ్చేసి 2 ప్రొఫైల్ స్ట్రిప్స్ అండ్ బ్యాక్ ప్యాన్లు వచ్చేసి మనం మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యాన్లు ఇవ్వడం జరిగింది అండ్ టీ పట్టీస్. సో హైలైట్ అవ్వడానికి టీ పట్టీస్ని కూడా ప్లాన్ చేసాం. ఈ టీ యూనిట్ బాటమ్ 4 డ్రావర్స్ అండ్ మిడిల్లో రిమోట్ సిగ్నల్ యాక్సెసిబిలిటీ కోసం గ్లాస్ ప్రొఫైల్ షట్టర్ని సెట్ చేయడం జరిగింది. సోఫా బ్యాక్ సైడ్ వాళ్ళు సింపుల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. WPC మోల్డింగ్ లేయర్స్తో ఫ్రేమ్ వర్క్ చేసి ఈ 2 లేయర్ల మధ్య హై గ్లాస్ గోల్డ్ లామినేట్ వేయడం జరిగింది అండ్ ఈ ఫ్రేమ్ మిడిల్ వచ్చేసి వాల్ పేపర్ని స్టిక్ చేయడం జరిగింది. ప్యాసేజ్ ఏరియాలో మనం 3 ప్రొఫైల్ లైట్స్ సీలింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు కిచెన్, మన కిచెన్కి వామ్ బీస్ కలర్ అండ్ స్నో వైట్ కలర్ని కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కిచెన్ చిన్నది కావడంతో మనం షింక్ కింద అండర్ షింక్ వాటర్ ప్యూరిఫైర్ని సెట్ చేయడం జరిగింది. దీని పక్కన ఒక 5 ట్యాండమ్ బాక్సెస్ విత్ మనకి ఈ స్టవ్ కింద 3 సెట్ ఆఫ్ బాక్సెస్ కట్లరీ, తాళి, కప్పట్ సాసన్ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ కిచెన్ అబోవ్ షట్టర్స్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్యాంట్రీ యూనిట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అల్యూమినియం షట్టర్ అండ్ ఇక్కడ కూడా మనం వైట్ లామినేట్ అండ్ ఈ రెండింటి మధ్యలో మనం ఆ బ్లాక్ ప్రొఫైల్ అల్యూమినియం ఫ్రేమ్తో గ్లాస్ ప్రొఫైల్ షట్టర్ని ప్లాన్ చేయడం జరిగింది. సో వికర్ బాస్కెట్ ఫర్ స్టోరింగ్ ఆనియన్స్ అండ్ పొటాటోస్ అండ్ కార్నర్ స్పేస్ మనం డెడ్ కార్నర్ని కూడా యూజ్ చేసుకోవడానికి కార్నర్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. కిచెన్లో మనకి పిల్లర్ కిందకి ప్రొజెక్ట్ అవుతుంటే దాన్ని కవర్ చేయడానికి ప్యానలింగ్ చేసి డెకరేటివ్ ఐటమ్స్ని షోకేజ్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి మనం బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ని ప్లాన్ చేసాం. కమింగ్ టు డైనింగ్ యూనిట్ ఆర్ క్రాకరీ యూనిట్, మనం ఇక్కడ వుడెన్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి బ్లాక్ ప్రొఫైల్ గ్లాసెస్ని యూజ్ చేసాం. టూ డోర్స్ అండ్ 3 డ్రావర్స్ ఫర్ స్టోరేజ్ పర్పస్కి మనం 3 డ్రావర్స్ని కూడా ఇక్కడ సెట్ చేసాం. అండ్ మిడిల్లో చూసుకుంటే బ్యాక్ స్ప్లాష్గా డైమండ్ షేప్డ్ మిర్రర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. కమింగ్ టు పూజా యూనిట్కి మనం ఒక 1 feet ఆ ప్యానలింగ్ చేసి ప్రొఫైల్ షటర్ గోల్డెన్ కలర్తో ప్రొఫైల్ షటర్ని ప్లాన్ చేసాం. అండ్ గంటలు చూస్తున్నారు కదా. అండ్ మన ఇన్సైడ్ వచ్చేసి వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ లామినేట్ అండ్ టాప్ వచ్చేసి కొరియన్ టాప్ యూజ్ చేసాం. 2 డ్రావర్స్ అండ్ 2 డోర్స్ సెట్ చేసి అండ్ లోపల మనకి ఆ CNC కటింగ్తో ఒక షేప్ని మనం డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని వుడెన్ లామినేట్ బోర్డర్గా యూజ్ చేసాం. బెడ్ పక్కన 2 డ్రావర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. మనం దీన్ని సిట్అవుట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం విండో అబోవ్ చూసుకుంటే వుడెన్ కలర్తో ప్యానలింగ్ చేసాం. మిడిల్ వచ్చేసి సింపుల్గా 3 రౌండెడ్ మౌల్డింగ్ లేయర్స్ని సెట్ చేయడం జరిగింది. హెడ్ బోర్డ్కి వుడెన్ కలర్ లోవర్స్ అండ్ గ్రే కలర్ సాఫ్ట్ లెదర్ని యూజ్ చేయడం జరిగింది. సో వార్డ్రోబ్ విషయానికి వస్తే వార్డ్రోబ్ మనం 3 స్లైడింగ్ షట్టర్స్ని ప్లాన్ చేసాం స్పేస్కి తగ్గట్టు.
అండ్ వార్డ్రోబ్ పక్కన ఒక స్టడీ టేబుల్ను కూడా, ఒక వర్క్ స్టేషన్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ బెడ్కి ప్యారలల్గా ఒక చిన్న టీవీ యూనిట్ ప్లాన్ చేసాం. సో 2 డ్రావర్స్ అండ్ ఒక ప్రొఫైల్ షట్టర్ని ప్లాన్ చేసాం. అండ్ ఈ బ్యాక్ ప్యానల్గా మనం మార్బుల్ షీట్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ 2 టీ పట్టీని కూడా, ఇది హైలైట్ అవడానికి 2 టీ పట్టీస్, బ్లాక్ టీ పట్టీస్ యూజ్ చేసాం. యూనిట్ మనం డ్రెస్సింగ్ యూనిట్కి లెఫ్ట్ సైడ్లో ఒక స్టోరేజ్ యూనిట్ని ప్లాన్ చేయడం జరిగింది. మనం మేకప్ ఐటమ్స్ కానీ లేకపోతే పౌడర్ డబ్బాలు ఇవి స్టోర్ చేసుకోవడానికి. అండ్ 2 డ్రావర్స్ని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మిర్రర్ కూడా మనం చూసుకుంటే రౌండ్ మిర్రర్ ఇచ్చాం. రౌండ్ మిర్రర్ వెనకాల లైట్ ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి లోవర్స్ని యూజ్ చేయడం జరిగింది. గ్రే కలర్ లోవర్స్ని యూజ్ చేయడం జరిగింది. కమింగ్ టు అనదర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మనం బీచ్ కలర్, సిల్వర్ గ్రే అండ్ హైలైట్గా గోల్డెన్ కలర్ లామినేట్ని యూజ్ చేయడం జరిగింది. సో మధ్యలో టీ పట్టీస్ కూడా యూజ్ చేసాం. సో బెడ్ హెడ్ బోర్డ్గా ఆ కర్వ్డ్ ఆ బోర్డర్ని ఇచ్చి మధ్యలో వాల్ పేపర్ని ప్లేస్ చేసాం. డ్రెస్సింగ్ టేబుల్ విత్ స్టోరేజ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రే కలర్ ఫ్లవర్స్ని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ వార్డ్రోబ్ బీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ కోసం బ్లాక్ కలర్ టీ పట్టీస్ని యూజ్ చేసాం. కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్లో వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇంటీరియర్ చేయడం జరిగింది. మనం వార్డ్రోబ్కి 4 డ్రావర్స్, సో బాటంలో 4 డ్రావర్స్ ప్లేస్ చేసి సో ఫుల్ లెంత్ డోర్స్ ఇచ్చేసాం. సో చుట్టూరు వుడెన్ కలర్ బోర్డర్ ఇచ్చేసాం. పైన 2 టీ పట్టీలు ఎలివేట్ అవడానికి 2 టీ పట్టీలు అండ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ని ప్లేస్ చేసాం. ఇక్కడ స్టడీ యూనిట్ చేయడం జరిగింది. స్టడీ యూనిట్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ చేయడం జరిగింది. ఏమైనా ఐటమ్స్ని షోకేస్ చేసుకోవడానికి ఆ ర్యాఫ్రస్ ఇచ్చాం. సో డ్రెస్సింగ్ టేబుల్ కింద 2 డ్రావర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. సో స్టడీ టేబుల్కి బ్యాక్ స్ప్లాష్గా లోవర్స్ని ప్లేస్ చేసి బుక్స్ని పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బెడ్ అండర్ స్టోరేజ్ కోసం లిఫ్ట్ అప్ని ప్లాన్ చేయడం జరిగింది.